జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. హైకోర్టులో ఎవరైనా అప్పీల్ చేసుకుంటే, ఒక పిటిషన్ దాఖలు చేస్తే కేసుకు సంబంధించి 2-3 రోజుల్లోనే తుది తీర్పు వచ్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మన భారతదేశ చరిత్రలో అనేది నాకు ఒక సందేహంగా ఉంది. ఏదైనా సీరియస్ కేసు, ఎమర్జెన్సీ, ఎంత పెద్ద కేసు, టెర్రరిస్ట్ కేసులు కూడా సంవత్సరాల తరబడి నడిచిండాయి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి నడిచిండాయి. 2 రోజుల్లోనే హైకోర్టు స్పందించి తుది తీర్పునిచ్చి దానికి ఒక కమిటీనో ఎవరైనా సెపరేట్గా ఒక వకీల్నో నియమించి వెంటనే దాని మీద స్పందించినటువంటి 2 రోజుల్లోనే స్పందించినటువంటి ఉదంతాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. నేను ఎక్కడ చదవలేదు కూడా, ఎక్కడ చూడలేదు కూడా. 1-2 రోజుల్లోనే అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి తీర్పునిచ్చినటువంటి వ్యవహారాలు ఎక్కడ లేవు మన కోర్టుల్లో, ఏ కోర్టు అయినా కానివ్వండి. అట్లాంటిది ఈ వీక్లోనే ఈ మధ్య ఒక ఉదంతం జరిగింది. ఏమది వ్యవహారం అట్లనేసి అంటే, ఈ విశాఖ శ్రీ శారదాపీఠం అధిపతి ఉన్నాడు కదా, పీఠాధిపతి స్వరూపానందన ఎవరో అతను ఉన్నాడు కదా, అతను బర్త్డే పార్టీ చేసుకోవాలనేసి అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు క్రిస్టియన్ గవర్నమెంట్ కదా, అది వాళ్ళు ఇంకా అట్లాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారనమాట. ఇతను ఈ పీఠాధిపతి ఇతను క్రిస్టియనా లేదంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సన్యాసి అనేది పెద్ద మిస్టరీ, పెద్ద సందేహం. ఇది పెద్ద మిస్టరీ సీక్రెట్ అనమాట. లోపల ఏమో ఎవరికి తెలియదు అది. ఓకే, ఇతను బర్త్డే పార్టీ చేసుకోవాలనేసి అనుకుంటే ఇతనికి 23 దేవాలయాల నుంచి ఏదో కైంకర్యాలు జరిపించాలి. ఆ దేవాలయాల నుంచి పసుపు కుంకుమలు ఇట్లాంటి ప్రసాదాలు ఇట్లాంటివి సాంప్రదాయపరంగా ఇతనికి రావాలి. ఆ దేవాలయాల నుంచి అర్చకులు వీళ్ళు కూడా వచ్చి ఇతనికి బర్త్డే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. దేవాలయ శాఖ తరపున అట్లనేసి కొన్ని జీవోస్ పాస్ చేసినారనేసి పోస్టులు చూసినాం ఎక్కడ ఫేస్బుక్లో. చూస్తే ఆ పోస్టుల్ని వీళ్ళు కొంతమంది ఈ సంస్థలు, హిందూ సంస్థలు ఉన్నాయి కదా, పనికి మాలిన సంస్థలు, వీళ్ళు దేవాదాయ శాఖ నుంచి ఇతనికి ఎందుకు, వీళ్ళు క్రిస్టియన్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కదా, ఇతనికి ఎందుకు ఇవన్నీ వెళ్ళాలి, ఇట్లా కైంకర్యాలు ఎందుకు జరగాలి, దీన్ని ఆప్ చేయాలి మనం అనేసి అని వీళ్ళు విపరీతంగా ఏదో ఆలోచించేసి హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారంట. ఎవరో ఈ పిల్ల హిందూ సంస్థలు కొన్ని అయోమయాలు అప్పీల్ చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు వెంటనే స్పందించి 1-2 రోజులకే స్వరూపానందకి నోటీసులు పంపించేసినారు. ఒకే రోజు 2 రోజుల్లోనే నోటీసులు పంపించేసి మీ బర్త్డే అనేది మీరు జరుపుకోకూడదు, ఎక్కడ కూడా మీకు ఏమి రాకూడదు, మీరు ఏమి తీసుకోకూడదు, వాళ్ళెవరు రాకూడదు, దేవాదాయ శాఖ వీళ్ళకి ఉత్తర్వులు జారీ చేసిందంట హైకోర్టు. ఇది ఏమన్నా నమ్మశక్యంగానే ఉందా? ఎక్కడైనా కోర్టులు చరిత్రలో 1-2 రోజులకే తుది తీర్పుని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేదు. ఇంకో లాయర్నైనా నియమించి మీరు దాన్ని ఆప్ చేయండి ఇట్లా అనేసి ఏదైనా నోటిఫికేషన్ ఇట్లా నోటీసులు ఏమైనా జారీ చేసినటువంటి సందర్భాలైనా ఉన్నాయా? అసలు విచారణకి కోర్టుకి వెళ్తే హైకోర్టుకి విచారణకే వాళ్ళు ఎంతో టైం తీసుకుంటారు. ప్రాసిక్యూషన్ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఈ వ్యవహారాలు ఇవి తెలియకుండా వీళ్ళు ఈ హమారా ప్రసాద్, ఈ లలిత్ కుమార్, హిందూ జనశక్తి లలిత్ కుమార్, ఈ రాష్ట్రీయ దళిత సేన హమారా ప్రసాద్, వీళ్ళు పచ్చి అబద్ధాలు సొంత డబ్బా కొట్టుకుండేది. మళ్ళీ వాళ్ళని భీమార్జునులు అంట వాళ్ళు. ఆ విధంగా హిందూ ధర్మానికి సేవ చేస్తూ ఉండారంట, రక్షిస్తూ ఉండారంట. స్వరూపానందేంద్ర బర్త్డే పార్టీని వీళ్ళు ఆపు చేయించేసినారంట. ఈ విధంగా వీడియోలు పెట్టుకొని మురిసిపోతూ ఉండారు పిచ్చి గొర్రెగాళ్ళు. మీకేమన్నా తెలివి ఉందా, బుద్ధి ఉందా, సిగ్గు, మానం, లజ్జ ఏమన్నా ఉందా? కడుపు అన్నం తింటా ఉండారా లేదంటే ఇంకేమన్నా తింటా ఉండారా అని అడుగుతా ఉన్నాను. ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకుంటారు? జనాలను ఎందుకు వెర్రోలను చేస్తారు? ఒక్కొక్కడిని మామూలుగా వదలకూడదు వీళ్ళని. ఇందుకే కదా మన మొహాల్లో కాయండ్రించి టుపుక్ అనేసి ఉమ్మేది. ఎన్ని మతాల వాళ్ళు మారండ్రా, ఇంకన్నా మారి సావండి, లేదంటే భ్రష్టు పట్టిపోతుంది సమాజం అనేది. తెలుసుకోండి. ఎంగన్నా
ఎందుకో ఈ వెధవలే, వీళ్ళే క్రిస్టియన్లు ముస్లింలుగా కన్వర్ట్ అయిపోయినటువంటి వెధవలు వీళ్ళే, హిందూ సంస్థల వెధవలే. చూస్తా ఉంటే ఒక్కొక్కరిని పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ముసలోళ్ళు కూడా, అబ్బా ఏమి ఎంత దరిద్రంగా నంగనాచి పోస్టులు పెడతా ఉన్నారో వీళ్ళ గురించి. వీళ్ళు ఏదో సేవ చేస్తూ ఉన్నారంట, పనికి మాలిన సేవ. ఒక్కొక్కడిని అయినా ముందు సమాజంలో రావాలి మెలకు అనేది. ఈ సమాజంలో మెలకు రానంత వరకు ఇట్లాంటి మోసగాళ్ళు అనే వాళ్ళు, కుట్రదారులు అనేవాళ్ళు పుడతానే ఉంటారు, మోసాలు చేస్తూనే ఉంటారు, దోచుకుంటానే ఉంటారు జనాలని. జనాలకు తెలియాలనేదే నా ఉద్దేశం. అది తెలుసుకోండి. ఓకే, జై శ్రీరామ్.